స్వాగతం TDM 24 న్యూస్ కు. కాదు అర్జెంట్ బస్ జాగలేదు ఏదైనా ఇక జరిగింది సార్. ఇప్పుడు కొద్దిగా రిజర్వేషన్ చేసుకొని కావాలంటే సార్ మీరు మీకు చెప్పాడు అన్నీ చేయించిన వాళ్ళు కూడా చెప్తాను. వాళ్ళ దాంట్లో డైరీ తీసుకొని సెపరేట్ అడగాలిస్తే వాళ్ళని అడగాలి కదా. దీనికి మా పెద్దవాళ్ళు ఎంతో కష్టపడి 20 years నుంచి ఇష్యూ అది. ఈ కమ్యూనిటీ వాళ్ళు ఏమంటే మన పీజా టైం నుంచి మా ఏరియాకి మా కొత్త బస్తీకి మా ఇంటర్ చేశారు. కానీ ఈ గత సంవత్సరంలో ఏమంటే దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. అవన్నీ మేము గమనించి హనుమంతన దగ్గర పోయి ఒక రిక్వెస్ట్ పెట్టాము, అన్న ఇట్లా కమ్యూనిటీ వాళ్ళకి ఇట్లా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, మాకు ఇది లేకుండా అయిపోయింది, మా వర్షాలకి ఏ ఫంక్షన్ చేసుకోవడానికి ఏమీ లేదు అంటే అన్న ఏం చేశారంటే సరే మా దగ్గర అన్న మా యూత్ దగ్గర మాట్లాడి మా అన్న లక్ష్మీకాంత్ దగ్గర జరిగింది. అన్న వచ్చి అంతా ఇవన్నీ సర్వే చేసుకొని ఏదైతే ప్రాబ్లం ఉన్నదో దాన్ని సాల్వ్ చేయడానికి ఫండింగ్ అనేది మేము డొనేషన్ చేసి మా కమ్యూనిటీ అందరికీ చెప్పారు. మేము మంచిది కావాలని కోరుకుంటున్నాం. చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాయని చెప్పడం జరిగింది. బస్తీ యువత కూడా ముందుకు వచ్చి మేము ఉంటామన్నా, మేము చేసుకుంటాము, హనుమంతన నిధులు వేచించమనండి, కాంట్రాక్టర్లను అప్పచెప్పమనండి, కంప్లీట్ చేసుకునే బాధ్యత మాది అని చెప్పిన వాళ్ళు చెప్పడం జరిగింది. తొందరలోనే దీన్ని కంప్లీట్ చేసుకుంటాం. అందరికీ ఆశిస్తూ అందరికీ దీన్ని సహకరిస్తున్నటువంటి అధికారులకు, దీన్ని సహకరిస్తున్నటువంటి బస్తీవాసులకు, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. టైగర్ మైనం పెలన్మంతన నాయకత్వం, టైగర్ మైనం పెలన్మంతన నాయకత్వం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఎందుకంటే మనం ఇక్కడ నిలబడ్డాము ఈ జంక్షన్ పి జనార్దన్ రెడ్డి PJR జంక్షన్ అని మనము చాలా గొప్పగా చాలా ఇష్టంగా పెంచుకున్నటువంటి జంక్షన్. ఆయన హయాంలో గతంలో ఆయన శంకుస్థాపన చేసి ఆయన ఒక దీనికి ఫౌండేషన్ వేసి స్టార్ట్ చేసినటువంటి ప్రియదర్శిని హాల్ అని ఆయన చాలా ఇష్టంగా పెట్టుకున్నారు దీనికి పేరు. తర్వాత కాలక్రమేణా ఇది డెవలప్మెంట్లో గతంలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆకుల రాజేంద్ర అన్న వరకు కూడా దీనికి ఫండింగ్ చేసి దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద స్థలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది అందరూ కూడా గర్వించదగ్గ విషయమే. కాకపోతే కాలక్రమేణా మనం అందరం కూడా చూసినాం, పాండమిక్లో ఈ హాల్ ఎంత సర్వ్ చేసింది. పాండమిక్లో ఏదైతే మన కరోనా మహమ్మారి మనల్ని సతాయిస్తున్న టైంలో ఈ హాల్ మనందరికీ ఇక్కడ చుట్టుముట్టు ఉన్న ప్రాంతాల ప్రజలకు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా మనకి ఇది సపోర్ట్ అయింది అని మీరు అందరూ కూడా చూసింది. తర్వాత మైనం హాస్పిటల్ ఈ నిధులు తెచ్చినప్పుడు పేదలకు సర్వీస్ ఆగొద్దు అనే ఉద్దేశంతో
టెంపరీగా ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి మరి మనం సర్వీసెస్ని ఎక్కడ ఆపకుండా అప్పుడు కూడా ఇదే హాల్ మనకు సంవత్సరం 4 రోజులు మనకు సర్వ్ చేసిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఇది ఒక అబండెంట్గా బిల్డింగ్ ఇట్లా ఉండడము చాలా బాధాకరం. తమ్ముళ్ళు ఎప్పుడైతే మన లోకల్ బస్తీవాసులు రాకేష్, మన బాచి వీళ్ళ ఆధ్వర్యంలో లేదన్నా ఇక్కడ ఏదో బస్తీ దవాఖానా వస్తున్నది అని అన్నప్పుడు కూడా వాళ్ళు నిలబడి అందరూ బస్తీవాసులు ఇక్కడ పార్టీలకు ఏం సంబంధం లేకుండా అందరు కోరుకుంటుంది ఒకటే, కమ్యూనిటీ హాల్గా ఉండాలి, గరీబులకు ఇది ఎంతో సర్వీస్ చేసింది గత 20 సంవత్సరాల నుంచి అని వాళ్ళకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు రిక్వెస్ట్ చేయడంతో మనం బస్తీ దవాఖానా కూడా ఇంకో దగ్గర చేయడం జరిగింది. ఒక చిన్న రూమ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మైనంపల్లి హనుమంతరావు గారు దీనికి కావాల్సిన అంటే రినోవేషన్కి కావాల్సిన ప్రతి ఏదైనా ఏ వర్క్ ఉన్నా సరే చేద్దాము, ఎందుకంటే ఇది చరిత్ర గల భవనం. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ అని కూడా మనము చాలా గర్వంగా ఈ యొక్క హాల్కి మనం నామకరణం చేసుకోవడం జరిగింది. పేదలు చుట్టుముట్టు నివాసం ఉంటున్నటువంటి పేదలు 3,500, 4,000 ఎక్కువ ఉంటారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఎట్లా అనుకుంటే అట్లా బస్తీ వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా చేయాలి అనే ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు గారు దీనికి రినోవేషన్కి అమౌంట్ ఇంత అని కాదు అంత అని కాదు, దీనికి మన మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మున్సిపల్ మన డీసీ గారితో కానివ్వండి చెప్పడం జరిగింది. వెంబడే అధికారులు కూడా వచ్చి దీనికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది ఏంది అని త్వరలోనే, నేను టైం అయితే చెప్పలేను కానీ మైనంపల్లి హనుమంతరావు గారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వచ్చే ఆగస్టు 20వ తారీఖు నాడు మన గౌరవ భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి ఉంది. ఆ రోజుకి కంప్లీట్ చేయాలని, ఆగస్టు 20కి ఆ లోపు కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ రినోవేషన్ కావాల్సిన ప్రతిదీ బాత్రూమ్స్ రినోవేట్ చేసుకునేది ఉంది. మన ఈ పెయింటింగ్స్ కానీ ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ ఎంతైనా వ్యాయామం ఇంత అంత అని చెప్పి ఎంతైనా సరే చేసుకుందామనే ఆలోచనతో వారు పెద్దలు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. కాబట్టి దీనికి బస్తీవాసులు కూడా నిలబడి ఈ వర్క్ ఎగ్జిక్యూట్ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆధ్వర్యంలో నరేష్ గారు రండి సార్. మనమే చేసినాం కదా స్టార్టింగ్, అది మనమే చేద్దాం. వాళ్ళు ఎందుకు చేయడం? TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం